రే బావా రే, ఇక్కడ ఇక్కడ మన బస్ స్టాప్లో. సరే కానీ ఇక్కడ మన స్కూల్ దగ్గర ఉన్నాను. మన మైకిల్ గారు వస్తున్నాడంట. మన బర్త్డే ఉంది కదా, మరి నువ్వు వస్తున్నావా? ఇక్కడ బస్ స్టాప్లో ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. ఇప్పుడు లేట్ కదా, సో బస్సెస్ ఏం రావట్లేవు. సో నన్ను వెళ్ళేమన్నా హెల్ప్ చేయమంటావా? వద్దురా బాబు, నువ్వు అమ్మాయి హెల్ప్ చేద్దామనే వెళ్తావు, కానీ సొసైటీ గురించి నీకు తెలిసిందే కదా. నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళే టైంకి కర్మగాలి అమ్మాయి వెనకడికి వేసిందే అనుకో, ఆ టైంలో ఎవడో ఒకడు వస్తాడు. సరే అయితే. సరే చెప్పు, ఏం చేస్తావు? మీరు మారరే. అది కాదురా, పాపం రా అమ్మాయి, ఈ టైంలో అలా అంటే ఎలా? సరే తగలడు, నీ ఇష్టం. నువ్వు మాట నవ్వే, కానీ జాగ్రత్త. సరే బాయ్. చెప్పండి సిస్టర్, ఏమైనా ప్రాబ్లమ్? యాక్చువల్లీ మా పేరెంట్స్ తెలియకుండా పార్టీకి వచ్చాను. బాగా లేట్ అయింది. లాస్ట్ బస్ కూడా మిస్ అయింది. అండ్ మా బ్రదర్కి కాల్ చేద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. మొబైల్ ఏమైనా ఇవ్వమంటారా సిస్టర్? లేదు, తను ఏదో కొత్త నెంబర్ తీసుకున్నాడు. ఆ నెంబర్ నాకు తెలియదు, నా ఫోన్ కాంటాక్ట్స్లో ఉంది. అయితే ఎలా? ఇఫ్ యూ డోంట్ మైండ్, మా ఇల్లు ఇక్కడ దగ్గరే, కొంచెం డ్రాప్ చేస్తారా? యా షూర్. సిస్టర్, ఒక మాట. చెప్పండి కదా. అది కాదు సిస్టర్, నేను మిమ్మల్ని బస్ స్టాప్లో చాలాసేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీ ముందు నుండి 2 to 3 వెహికల్స్ వరకు వెళ్ళాయి, అయినా మీరు ఎవరిని లిఫ్ట్ అడగలేదు. నన్ను మాత్రమే లిఫ్ట్ ఎందుకు అడిగారో నేను తెలుసుకోవచ్చా? చెప్తాను. యాక్చువల్లీ మిమ్మల్ని కూడా అందరిలాంటి వాళ్ళు అనుకుని నేను మిమ్మల్ని ఆపలేదు. బట్ మీ బైక్ వెళ్తున్న డిఎస్ఎం స్టిక్కర్స్ మిమ్మల్ని పిలిచాను. అంటే నేను డిహెచ్ఎఫ్ఎం అవటం వలన మీరు నన్ను పిలిచారా? అవును. అంటే నేను డిహెచ్ఎఫ్ఎం అవటం వలన నన్ను పిలవడం రైట్ కాదేమో అని నా ఫీలింగ్. లేదన్నయ్య, మీరు డిహెచ్ఎఫ్ అవ్వడం వల్ల నేను మిమ్మల్ని నమ్మడం కరెక్టేనని నేను నిరూపిస్తాను. అదెలా? ఓకే, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. తను కూడా డిఎస్ఎఫ్ఎంఏ. కానీ మా డాడీకి మూవీస్ అన్నా, ఫ్యాన్స్ అన్నా, గోల్ అన్నా అస్సలు పడదు. అయితే రోజులానే మా అన్నయ్యని మా డాడీ తిడుతున్నారు. అప్పుడు మా అన్నయ్య, ఎందుకు డాడీ డైలీ తిడుతుంటావు, నువ్వు అనుకునే ఫ్యాన్ కాదు, నేను డిహెచ్ఎఫ్ఎంని అని అన్నాడు. అంతే, ఆ రోజు నుంచి ఒక్కసారి కూడా మా అన్నయ్యని తిట్టలేదు. పైగా వాడు డిహెచ్ఎఫ్ఎం అని ప్రౌడ్గా చెప్పుకునేవాళ్ళు. అవును, మీ బ్రదర్ డిహెచ్ఎఫ్ఎం అనగానే మీ డాడీ ఎందుకు అలా ఎందుకు డాడీ అన్నయ్య డిహెచ్ఎఫ్ఎం అనగానే మీ సైలెంట్ అయిపోయి అడిగితే దానికి మా డాడీ, వాడు మహేష్ ఫ్యాన్ అన్నాడమ్మా, అందుకే నాకు అది నచ్చింది అని చెప్పారు. ఏమన్నారు? ఒక వారసుడిగా వచ్చి ఒక ఉత్తమ నటుడిగా మారి తన తండ్రి స్థాయికి వచ్చినా కూడా ఏమాత్రం స్వార్థం లేకుండా తన సంపాదించిన దానిలో 30% పేద అనాథ పిల్లలకి ఖర్చు చేస్తున్న ఒక సామాన్య హీరో మహేష్. అయితే ఎందుకంటే మహేష్ ఫ్యాన్స్ కూడా సొసైటీని గౌరవిస్తారు కదా, అందుకే మళ్ళీ డిహెచ్ఎఫ్ఎం ని నమ్మాను. థ్యాంక్ యూ సిస్టర్. డిహెచ్ఎఫ్ఎం అంటే మీకు కూడా తెలియని ఒక ఫీలింగ్ ఉంది తెలుసా? ఏంటది సిస్టర్? చెప్తా. మీరు ముందుగా నన్ను ఏమని పిలిచారు? చెప్పండి సిస్టర్, ఏమైనా ప్రాబ్లమా అని అన్నాను. అదే డిహెచ్ఎఫ్ఎం. అయితే నైట్ 11:30కి రోడ్డు మీద ఒక అమ్మాయి ఉంటే చాలు ఇంప్రెస్ చేయడానికి చూసారు ప్రతి ఎదవ. కానీ ఒక డిహెచ్ఎఫ్ఎం మాత్రమే ఫ్యామిలీగా రియాక్ట్ అయ్యి రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాడు. మాటలు రావట్లేదు సిస్టర్ మీ ఫీలింగ్స్ పై. సింప్లీ సూపర్. థ్యాంక్స్ అన్నయ్య. నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓకే బాయ్. అన్నయ్య, చెప్పండి సిస్టర్. నేను డిహెచ్ఎఫ్ఎంనే.